నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, కొన్ని పరిస్థితుల్లో యథార్థత కోల్పోయినప్పుడు అప్పుడు భయమే ఎంటాడుతుంటుంది. భయం అనే ఊబిలో మనము బ్రతుకుతూ ఉంటాం. ఎందుకంటే మనము మనుషులని మానవరీత్యా ఈ లోకములో ఈ యొక్క శరీరములో ఉన్నంత వరకు మనము ఏదో ఒక రూపాన ఎక్కడో ఒకక్కడ తెలివిలోనో తెలియకనో మనము మార్గం తప్పిపోతాం. అయితే సత్క్రియ చేయని వెడల వాకిట పాపము పొంచి ఉంటదట. ఇక్కడ అంటాడు, దేవుడు వచ్చాడు, ప్రథమ ఆదాము అవ్వకి ప్రథమ ఫలాలుగా 2 మగవాళ్ళు జన్మించారు. వారిలో మొదటి వాని పేరు కయ్యూను, రెండో వాని పేరు ఏబేలు. వీళ్ళిద్దరూ ఒకరేమో కాపరి, మరొకరేమో వ్యవసాయం చేసేవాడు. పెద్దవాడేమో వ్యవసాయం చేస్తాడు, చిన్నవాడేమో గొర్రెల కాపరి. గొర్రెల్లో మంచిది నిర్దోషమైన గొర్రెని తీసుకెళ్లి బలిగా అర్పిస్తాడు. ఏబేలు యొక్క అర్పణ స్వీకరించాడు యెహోవా. కయ్యూను యొక్క అర్పణని తిరస్కరించాడు. అంటే కయ్యూను ఏం చేశాడు? గట్టి గింజలనేమో పక్కన ఉంచి తాలు గింజలను తీసుకొచ్చి అర్పించాడు అర్పణగా. దానిని ఇష్టపడలేదు దేవుడు. కయ్యూను మందలోకి పోయి శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చి బలర్పణగా అర్పించాడు. అప్పుడు ఈర్ష్య కలిగింది. తమ్ముడు అర్పణేమో భగవంతుడు స్వీకరించాడు, నా అర్పణ స్వీకరించలేదు అని పగ, దేశం, కలహాలు, మత్సరములు. ఈనాడు సభ్య సమాజాన్ని మనం చూస్తే ఎడు చూసినా రక్తము ఏరులే పారుతుంది. ఈనాడు స్త్రీలు ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళని వారు స్త్రీలు ఈనాడు పోలీసు స్టేషన్కి వెళ్లే పరిస్థితి. మన మధ్య 50 మంది కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఎంత ఘోరాతి ఘోరంగా తయారైపోతుందో ప్రపంచము. చూడండి, ఈ యొక్క కలహము, ఈ యొక్క మత్సరములు ఈనాడే కాదు, ఆనాడు 2 అన్నదమ్ముల మధ్య కలహము, దేశము, మత్సరము, క్రోధము, లోభము, ఈ 6 దుర్గుణాలు ఇక్కడ నిలవేనట్లుగా మనం చూస్తాం. కయ్యూను అర్పణ స్వీకరించలేదు దేవుడు, తన తమ్ముడైన ఏబేలు అర్పణ స్వీకరించాడు. ఇక్కడ దేశం వచ్చింది. ఇక్కడ ప్లాన్ చేశాడు. చాలా మంది రకరకాలైన ప్లాన్స్ చేస్తారు. రకరకాలుగా ప్లాన్ చేసి రకరకాలుగా ఏం చేస్తారు? శత్రువుని సంపాలని వెతుకుతూ ఉంటారు. ఎలాగా? పేతురు రాసిన పత్రిక 5:8 ఉన్న ప్రకారముగా, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదనని ఎతుకుతూ తిరుగుతున్నాడట. ఏమండి, ఈ వైరాజ్యం ఎక్కడి నుంచి వచ్చింది? 2 అన్నదమ్ముల మధ్య ఈ భేదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, కనిపించని 2 శక్తులు భూమి మీద పనిచేస్తున్నాయండి. ఒకటి దైవశక్తి, రెండోది దైవ శక్తి. ఈ దైవ శక్తి చేసే పని ఏంటంటే వైరాధ్యము, విరోధము. అది కుటుంబము కావచ్చు, అది సభ్య సమాజము కావచ్చు, ఏమండి, దేశము కావచ్చు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనసులోయ్ అన్నారు ఒక కవి. అయినా సరే ఆ మాటలన్నీ ఏమీ నెరవేర్చలా. రాజ్యాంగంలో పొందుపరచబడినవి. మరి ఆర్టికల్ 14 ప్రకారము, ఆర్టికల్ 50 ప్రకారము, ఆర్టికల్ 60 ప్రకారము, ఆర్టికల్ 70 ప్రకారము, ఆర్టికల్ 80 ప్రకారము, ఆర్టికల్ 90 ప్రకారము, ఆర్టికల్ 20 ప్రకారము, ఆర్టికల్ 25 ప్రకారము, 26 ప్రకారము రాజ్యాంగములో ఉన్నవి ఏవి కూడా
ఉల్లంఘిస్తుంది చట్టాలు, నియమాలు. రాజ్యాంగములో స్వతంత్రులుగా రాజ్యాంగములో మనమందరమీ ఎవరి మతాన్ని వారు ప్రకటించుకోవచ్చని రాజ్యాంగంలో పొందుపరిచి ఉంటే, ఇదిగో మత్సరము, దేశము, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని దేవుళ్ళ కాడ విభేదము, దేవుళ్ళ పేరిట మత విభేదము. ఏమండి చూస్తున్నారా ఎలాంటి పరిస్థితులు మనం చూస్తున్నామో? నేను ప్రతి వీడియోలో 2023 సంవత్సరంలో ప్రతి వీడియోలో మాట్లాడాను. 2024 సంవత్సరంలో మనము కొన్ని పరిస్థితులను చూడబోతున్నాం, కొన్ని పరిస్థితులని ఎదుర్కోబోతున్నాం. ఈనాడు చూడండి, ఘోరాతి ఘోరంగా ఆడవారు రోడ్లెక్కే పరిస్థితి. ఎంత పరిస్థితి అంటే ఏమండి, ఇంతవరకు ఎప్పుడైనా కానీ ఆడవారు రోడ్లు ఎక్కిన ఘట్టాలు ఎక్కడన్నా ఉన్నాయా, కనిపించాయా? చూడండి, ఈ దేశం ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ అంటాడు దేవుడైన యెహోవా, కయ్యను నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా అన్నాడు. ఏబేలు ని చంపి, ఏమండి కయ్యను ఏబేలుని హతమార్చి చంపిన సంగతి ఎవరు చూడలేదు అనుకున్నాడు. కానీ ప్రథముగా సహోదరుడు పక్షాన ఏబేలు రక్తము ప్రథముగా ఈ భూమి మీద ఒలికించిన సంగతి మీకు తెలుసా? ప్రథముగా మానవుని రక్తము సృష్టికర్తని వేడుకున్నట్లుగా మీకు తెలుసా? సాటి క్రైస్తవుడు రక్తమును వేరులుగా ఒలికిస్తున్నారు, మందిరముల మీద దాడి చేస్తున్నారు, ఏమండి చర్చిల మీద దాడి చేస్తున్నారు, చర్చిలో ఉన్న పాస్టర్ల మీద దాడి చేస్తున్నారు. ఏమండి ప్రథముగా మానవుని రక్తము ఆనాడే ఒలికించబడి ఉంది. దేశము ద్వారాగా, మత్సరము ద్వారాగా, విభేదము ద్వారాగా, కక్ష ద్వారాగా. కేవలము కక్ష. ఈ కక్ష ఏం చేసింది? నిర్దోషవంతుడైన నీతిమంతుడైన ఏబేలు రక్తాన్ని చూసింది. ఆ రక్తం ఏం చేసింది? దేవునికి మొరపెట్టింది, నా సహోదరుడి అపరాధ దోషములు క్షమించు అని మొరపెట్టింది ఏబేలు రక్తం. ప్రభునందు దేవుని బిడ్డలారా గమనించండి, సక్రియ చేయని వెడల వాకిట పాపమే పొంచి ఉంటదట. పాపము, మరణము కిటికీలు ఎక్కుతుందని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. మరణమట కిటికీలు ఎక్కుతుందట. కిటికీలు, ఆ కిటికీలు ఎక్కి, కిటికీలు అంటే మనం ఇంటర్ కిటికీలని మనము గాలి రావడానికి మరి పెట్టుకుంటాం కదా, అయితే ఆ కిటికీలెక్కి చూస్తుందట. మరణము కిటికీలెక్కి ఆ కిటికీల మీద నుంచి చూస్తుందట. ఎప్పుడు ఉరేసుకుంటుందా, ఎప్పుడు సూసైడ్ చేసుకుంటుందా, ఎప్పుడు ఉరేసుకుంటాడా, ఎప్పుడు సూసైడ్ చేసుకుంటాడా, ఈరోజు వీడు సక్రియ చేయలేదు కదా, ఈమె సక్రియ చేయలేదు కదా అని కిటికీలెక్కి చూస్తూ ఉంటుందట. ఇద్దరు భార్య భర్త తన్నుకోవటానికి అదే కారణం. ఇద్దరు మరి కుటుంబంలో కలహములు, మత్సరములు, దేశములు కలగటానికి కారణము సాతాను యొక్క శక్తే కారణం. మరణము కిరీటీలెక్కి చూస్తూ ఉంటది. ఆ కిరీటీలెక్కి చూసి ఎప్పుడు వేసుకొని చనిపోతారా? చూడండి, ఏబేలుని చంపాడు, ఎరగనట్టే ఉన్నాడు కయ్యను. దేవుడు చూస్తున్నాడు. ఆయన సర్వాంతర్యామి, హృదయ అంతరంగాలను వెలిగిన దేవుడు. ఆ మహోన్నతుణ్ణి కనుదృష్టికి మరుగై ఉన్నది నేరలేదు. అంటాడు, కయ్యను నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా, నాకేం తెలుసు అన్నట్లుగా ఉన్నాడు. అప్పుడు అంటాడు, సక్రియ చేయని వెడల వాకిట పాపమే పొంచి ఉంటుంది. నువ్వు సక్రియ చేస్తే నీ తల వెత్తుకునవా? నీ యథార్థమైన మనసు నిన్ను కాపాడలేదా అని ఈ కయ్యూనికి దేవుడు ఒక గుర్తేశాడు. కాబట్టి నీవు ఎలాగ ఉన్నావు? మోసముతో, దేశముతో, కలహముతో నిండిన కఠినమైన హృదయముతో ఉన్నావా?
ఏబేలు రక్తము తన సహోదరుడి పట్ల దోషము క్షమించమని మొరపెట్టింది. అక్కడ సహోదరుడి కొరకే కాదు, పుట్టబోతున్న మానవులందరి కోసము ప్రథముగా ఏబేలు రక్తము ఒలికించబడి ఉంది. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, నీ యొక్క జీవితం ఎలాగో ఉందో చూసుకొని, మనం అనేక పరిస్థితులను ఎదుర్కొంటున్నాం, అనేక పరిస్థితులను చూస్తున్నాం. ఈనాడు ఎంత పరిస్థితి అంటే రాజ్యాంగంలో ఉన్నవన్నీ కూడా ఉల్లంఘిస్తున్నది కొన్ని మతోన్మాదుల శక్తులు. రాజ్యాంగంలో ఉన్నవన్నీ కూడా ఉల్లంఘిస్తూ స్వతంత్ర హక్కు రాజ్యాంగం ఇస్తే ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చని మతానికి అర్థం తెలియని మతోన్మాద దుష్ట శక్తులు ఏలుబడి చేస్తున్నాయి. వాటిని తుదిముట్టించాలి. ఏబేలు ప్రార్థన చేశాడు, రక్తము. మనము కూడా మొరపెట్టిన వారమైతే మనము కూడా మన సహోదరుల్ని కాపాడుకుంటాం. మనందరినీ మొరపెడదాం. అంతటి ఆత్మ మన మీదకి ఉండునుగాక, మన మీదకి వచ్చునుగాక. మీ కుటుంబాలలో కలతలు, కన్నీళ్లు, దుఃఖాలు, వ్యాధులు, బాధలు అన్నీ కూడా నా ప్రభువుని యేసుక్రీస్తు వారు గాయపనస్తమును సాచి మీకు సమాధానమును అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్.